అబ్బాయి అయితే అమ్మ ముయ్యాల, అమ్మాయి అయితే కడుపు కొయ్యాల. అబ్బాయి అయితే అమ్మ ముయ్యాల, అమ్మాయి అయితే కడుపు కొయ్యాల. శ్రీ జన్మ పరమార్థం తెలుసుకోవయ్యా, ఆమె లేకుంటే నువ్వు ఒంటరి వాడయ్యా. శ్రీ జన్మకు పరమార్థం తెలుసుకోవయ్యా, దేవుడు శ్రీనివ్వకుంటే ఒంటరి వాడయ్యా. సాటి అయిన సహకారి శ్రీ సేవకునికి తోడుండి నిజమైన సహకారి శ్రీ. సాటి అయిన సహకారి శ్రీ సేవకునికి తోడుండి నిజమైన సహకారి శ్రీ. అబ్బాయైనా అమ్మాయైనా దేవుడిచ్చు బహుమానమే. అబ్బాయైనా అమ్మాయైనా దేవుడు చెక్కిన రూపమే. అబ్బాయి అయితే అమ్మ ముయ్యాల, అమ్మాయి అయితే కడుపు కొయ్యాల. అబ్బాయి అయితే అమ్మ ముయ్యాల, అమ్మాయి అయితే కడుపు కొయ్యాల. చంపేశావు నీవు, నీవు కన్నది కదా. వదిలేశావు నీవు, నీకు బరువైనదా. చంపేశావు నీవు, నీవు కన్నది కదా. వదిలేశావు నీవు, నీకు బరువైనదా. శ్రీ జన్మ పాపమని ఆడది నాకొద్దు అని గర్భములో పసికందు చిదిమేశావా. శ్రీ జన్మ పాపమని ఆడది నాకొద్దు అని గర్భములో పసికందు చిదిమేశావా. పిల్లలు కావాలనే స్త్రీ పురుషుని చేశాడు, ఇద్దరు ఉండాలని నీ గర్భంలో పెట్టాడు. గర్భఫలం దేవుడిచ్చు బహుమానమేగా, స్త్రీ పురుషుని దేవుడు నిర్మించాలిగా. పక్షపాతి కాడని నువ్వు తెలుసుకో, నీలో ఉన్నది స్త్రీ పురుషుడు తెలుసుకో. అమ్మాయి వద్దా అబ్బాయి ముద్ద, అబ్బాయి అయితే అమ్మ ముయ్యాల, అమ్మాయి అయితే కడుపు కొయ్యాల. అబ్బాయి అయితే అమ్మ ముయ్యాల, అమ్మాయి అయితే కడుపు కొయ్యాల. పురుషునిలో శుక్ర కణాలున్నవి కదా, అవి స్త్రీలో ఫలదీకరణం చెందాలి కదా. పురుషునిలో శుక్ర కణాలున్నవి కదా, అవి స్త్రీలో ఫలదీకరణం చెందాలి కదా. దేహము నిర్మించుటకు స్త్రీ అవసరమైతే దేహాన్నిచ్చే స్త్రీని చంపేస్తావా. రక్షకుడే పుట్టుటకు కన్యకావసరమైతే ఆ దేవుని సంకల్పం ఎదురిస్తావా. ఎంతో మంది స్త్రీల
పిల్లని కంటూ ఉన్నారు. వివాహాలిచ్చి వివాహాలు చేసేస్తున్నారు. స్త్రీగా పుట్టడమే నేరమ్మంటావా? ఆ దేవుని చేతి పనిని తప్పంటావా? నిర్మించినది దేవుడని చెప్పవా? స్త్రీ పురుషులనిస్తుంటే గమనించవా? ఆడపిల్ల ముద్ద జన్మనిచ్చే తల్లవరి గుద్ద, అబ్బాయికి అమ్మ ముయ్యాల, అమ్మాయికి కడుపు కొయ్యాల. అబ్బాయికి అమ్మ ముయ్యాల, అమ్మాయికి కడుపు తీయాల. దేవుడికి మహిమ కలుగును గాక.